వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం. మునుగోడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మోడల్ మున్సిపాలిటీగా యాదగిరిగుట్ట అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లైలయ్య వెల్లడి. విద్యార్థినులు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న పటేల్ రమేష్. విద్యార్థులు 10 పరీక్షలలో 10 GPA సాధించాలి. నగర మేయర్ బుర్రి చైతన్య ఆధ్వర్యంలో కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బొట్టుగూడ విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపిణీ. మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా నిర్వహణలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు. ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని బాధితుల తరఫున నిరసన తెలుపుతూ డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత. సేవ్ లైబ్రరీ నినాదంలో భాగంగా గ్రంథాలయాల ప్రారంభం. శ్రీ చైతన్య విద్యార్థులను అభినందించిన నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. 2వ విడత వార్డు మెంబర్ల ట్రైనింగ్ ముగింపు కార్యక్రమం, సర్టిఫికెట్ల పంపిణీ. సీతారామపురం MPPS పాఠశాలలో స్వపరిపాలనా దినోత్సవం వేడుకలు. బాధితుల ఇళ్లను నిషేధిత జాబితా నుండి తొలగించాలి. అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు నంద గంగేష్ డిమాండ్. ట్రినిటీ విద్యా సంస్థలలో వంట గ్యాస్ వలన జరిగే ప్రమాదాలు, వాటి నివారణ కార్యక్రమం. కుమ్మరి సంఘం నారాయణపురం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మిర్యాలగూడ TNR గార్డెన్లో మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, DCC అధ్యక్షులు పున్నా కైలాష్ నేత పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకే 99 రోజుల ప్రణాళిక రూపొందించినట్లు వారు తెలిపారు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మిర్యాలగూడ TNR గార్డెన్లో మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, DCC అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకే 99 రోజుల ప్రణాళిక రూపొందించినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మరియు వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, తర్వాత ముఖ్యమైన నాయకులు, మండలంలో చర్యలు, వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు కూడా 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రణాళికలో భాగంగా మనమందరం కూడా ఏమేమి మనం చేయాలి, ఏమేమి పనులు చేయాలి, ఏ డిపార్ట్మెంట్స్ తోటి మనము కోఆర్డినేట్ చేసుకోవాలి, ఈ 10 అంశాల గురించి మనమందరం కూడా అర్థం చేసుకున్నాం. సో నిన్ననే గౌరవ మంత్రి గారు, మన గౌరవ మంత్రి గారి అధ్యక్షతన నిన్న మన సర్పంచ్లకి అండ్ అట్లాగే మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లకి, చైర్పర్సన్లకి నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకించి ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు నేను గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా నేను మున్సిపాలిటీ స్టాఫ్కి, జర్నలిస్టులకి అందరికీ
నియోజకవర్గం అభివృద్ధి కొరకు పలు రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ప్రజా శ్రేయస్సు కొరకే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మండలాలను అనుసంధానం చేసే పలు గ్రామాలలో రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మునుగోడు శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కొరకు పలు రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ప్రజా శ్రేయస్సు కొరకే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, భద్రత కొరకు నాణ్యతతో కూడిన మెరుగైన రోడ్డు మార్గాలను నిర్మాణం చేయడానికి మునుగోడు నియోజకవర్గంలోనే ప్రత్యేక శ్రద్ధ వహించి సింగిల్ రోడ్డు నిర్మాణాన్ని డబుల్ రోడ్డుగా నిర్మాణం జరపాలని తనదైన శైలిలో కృషి చేసి సఫలీకృతం చేశారు. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మండలాలను అనుసంధానం చేసే పలు గ్రామాలలో రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మునుగోడు మండలం చల్మడ గ్రామం నుండి బుట్టలగడ్డ గ్రామం వరకు 1,75,00,000 వ్యయంతో, కల్వకుంట్ల నుండి చండూరు మండలం కొండాపురం వరకు 3 కోట్ల రూపాయల వ్యయంతో, చండూరు ఆర్ఎన్బి రోడ్డు నుండి సోలీపురం వరకు 3,85,00,000 రూపాయల వ్యయంతో, అదేవిధంగా కేజీబీవి పాఠశాల ఎదురుగా లక్ష్మీదేవి గుడి వరకు 1,50,00,000 రూపాయల వ్యయంతో మరియు చండూరు ఆర్ఎన్బి రోడ్డు నుండి దుబ్బకాలువ రోడ్డు వరకు 85,00,000 రూపాయల వ్యయంతో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మునుగోడు మండలం దుబ్బకాలువ గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మరియు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాల్యూ ఎంత ఈ గారు కొంచెం వెనక మీరు అందరూ ప్రజావాన్ పశుమాన్ భవతే ఏవం సంప్రతతే నమో నమః హిరణ్యవర్ణాం హరే సువర్ణస్రజా లక్ష్మీ విద్మహామినేయం యస్యాం హిరణ్యం यार आरती మహాబల అన్న అయిపోయినా హిరణ్యం విందేయం ఘామశ్వం పురుషానః అశ్వపూర్వామృతమధ్యాం మనఃశాంతిం ప్రజక్షమే. ఓం ధ్రువంధేరాయ వరుణో ధ్రువంధేనో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్య ఓకే
ఇదేనా రేవు నుంచేనా 9 మొదలు అంటే మాది ఒకటే రోడ్, అసలు రోడ్ కాదు. వచ్చిన రోడే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కొన్ని రోడ్లు టెండర్లు శాంక్షన్ చేపించారు కానీ 3.75 మీటర్లు సింగిల్ రోడ్లే వాటిని ఆపి సంవత్సరం పాటు ఎమ్మడిపడి వాటన్నిటిని డబల్ రోడ్ చేయించారు. సేమ్ టెండర్లు అగ్రిమెంట్ అయిన కాంట్రాక్ట్ స్టార్ట్. రాష్ట్రంలోనే యాదగిరిగుట్టను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ చీఫ్ బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పాలకవర్గం సాధారణ సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే యాదగిరిగుట్టను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ చీఫ్ బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పాలకవర్గం సాధారణ సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరు చేపించి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశం ఇవాళ 13/3/2026 నాడు నిర్వహించుకోవడం జరిగింది. అందరూ కౌన్సిలర్ కూడా హాజరవడం జరిగింది. మొదటి సమావేశంలో యాదగిరిగుట్టకు సంబంధించి 12 వార్డులకు సంబంధించి కూడా పారిశుద్ధ దానిపైన కానీ ఎక్కడైతే అవసరం ఉన్న చోట ఎమర్జెన్సీ ఉన్న చోట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడం కానీ, మరి వచ్చేది వేసవి కాలం కాబట్టి నీటి యొక్క సమస్య రాకుండా ప్రతి ఒక్క వార్డులో కూడా వాటర్ సప్లై అనేది సక్రమంగా జరిగే విధంగా, శానిటేషన్ జరిగే విధంగా ఇవాళ ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. అందరం కూడా కలిసిపోయి రానున్న 5 సంవత్సరాల్లో కూడా మేము ప్రతి ఒక్క వార్డుని 12 వార్డులను కూడా అభివృద్ధిగా తీసుకుపోయి యాదగిరిగుట్టను మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరియు ఈ మొదటి సాధారణ సమావేశానికి ఇవాళ ముఖ్య అతిథిగా మన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐలన్న గారు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. మాకు ఇంకా చాలా ఫండ్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నగారు హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అభివృద్ధిలో కాంప్రమైజ్ గాను అని చెప్పేసి కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇది తీర్థస్థలం కాబట్టి యాత్రికుల తాకిడి అనేది ఉంటుంది కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి కూడా మాకు ఎమ్మెల్యే గారు భరోసా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ మొదటి సమావేశానికి గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ అంతా సమావేశాన్ని చేసి యారుట తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యారుట కాబట్టి ఇది ఫిలింకి రోజు ఎంతోమంది లక్షల భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారు కాబట్టి వచ్చే భక్తులతో పాటు యారుట పట్టణాన్ని అన్ని విధాల సుందరీకరణ చేయాలనే లక్ష్యంతో ఇలా ఈ కొత్త పాలకవర్గం సుమారు ఒక 23 అంశాల మీద చర్చ జరిపి అన్ని వార్డులు వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ ఏది లేకుండా అన్ని విధాల సుందరీకరణ చేయాలనే లక్ష్యంతో ఈ పాలకవర్గం ఇలా చర్చ చేస్తుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో మొన్ననే 15 కోట్లు కూడా శాంక్షన్ చేసి ప్రతి గల్లీలో సీసీ రోడ్డు, డ్రైనేజ్ సమస్య కూడా పూర్తిగా చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఆ లక్ష్మణస్వామి ఆశీస్సుతోటి యారుట పట్టణాన్ని అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఇక్కడ అభివృద్ధి చేస్తామని మాటిస్తూ ఏదైతే ప్రజాప్రభుత్వం ప్రణాళిక ద్వారా 99 రోజుల ప్రణాళిక ఉందో ఆ 99 ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా పేదోళ్ళకి అందాలి, ప్రతి లబ్ధిదారునికి అందాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇలా కొత్త పాలకవర్గం కాబట్టి అన్ని విషయాల మీద చర్చించి అన్ని వాటిని కూడా అభివృద్ధి చేయాలనే పరిగణలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. దాంట్లో ఇలా కొత్త పాలకవర్గం సమావేశం అనిపించి అన్ని విషయాలు చర్చిస్తున్నాం. దానికి నేను ఇక్కడ నాది కూడా ఇక్కడ ఒక సభ్యత్వం ఓటు ఇక్కడనే పెట్టుకున్నాను కాబట్టి
నేను కూడా ఇందులో మెంబర్గా ఇక్కడ ఎమ్మెల్యేగా హాజరు కావడం జరిగింది. తప్పకుండా ప్రత్యేక దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని మాటిస్తూ యారుట పట్టణాన్ని తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యారుట మున్సిపాలిటీని ప్రధాన స్థానంలో ఉంచుతానని చెప్పి మాట ఇస్తాను. రాష్ట్రంలోనే యాదగిరిగుట్టను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ చీఫ్ బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పాలకవర్గం సాధారణ సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థినులు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇమాంపేట కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులు కోతులతో ఇబ్బంది పడుతున్నారని, గ్రిల్స్ నిర్మించాలని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినుల భద్రతను దృష్టిలో పెట్టుకుని స్ప్రెడ్ ఇంటర్నేషనల్ సంస్థ చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి సహకారంతో 1,20,000 వ్యయంతో మంకీ ప్రొటెక్షన్ గ్రిల్స్ నిర్మించడం అభినందనీయమని అన్నారు. కస్తూర్బా గాంధీ మైనారిటీ బాలికల విద్యాలయం దత్తత తీసుకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని అన్నారు. కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లు ఇవ్వడం జరిగిందని వాటిని విద్యార్థినులు అందజేశారు. కలెక్టరు 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లు ఇవ్వడం జరిగిందని వాటిని విద్యార్థులకు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో విద్య, వైద్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. విద్యార్థినులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, ఎంఈఓ శేషగాని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కుంచం అంజయ్య, బాణాల శ్రీనివాస్, జీసీడీఓ పులాన్ దేవి, స్కూల్ ప్రిన్సిపాల్ డి నారాయణమ్మ, ఉపాధ్యాయులు సోనా బేగం, షాహీనా బేగం, కాంచన, రాధిక, దేవి, దుర్గా, భవానీ, జ్యోతి, నిర్మల, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కోతులు వచ్చింది డిఓ గారు వచ్చిందా? ముందుకున్నాను సార్, ఎంఏఓ గారు ముందుకున్నాను. ఇంకా ఓకే. జిల్లా మొత్తం ప్రతి ఒక్క స్టూడెంట్ ప్యాడ్, పెన్సిల్, కిట్ ఈ 4 పెన్నులు అయిపోవాలి, రాయాలి. అందరికీ అయిపోవాలి ఇంక అందులో. ఈరోజు సూర్యాపేట మండలానికి సంబంధించి కేజీబీవి ఇమాంపేటలో మరి పిల్లలందరికీ కూడా ఈ కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్ట్యా మరి మా ఆర్గనైజేషన్ అయిన స్ప్రెడ్ ఇంటర్నేషనల్ ద్వారా మరి పైన అంతా కూడా గ్రిల్ ఏర్పాటు చేయటం జరిగింది. దాదాపుగా 1,20,000 నిధులతోటి స్ప్రెడ్ ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముఖ్యంగా పిల్లలకు మరి నైట్లో కూడా ఈ కోతుల బెడదతోటి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా
దీన్ని ప్రొటెక్షన్గా దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి దీనికి నిధులు సమకూర్చి ఏర్పాటులో ముందున్న మరి స్ప్రెడ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారికి, దీనికి మరి దాతలుగా వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 2 సంవత్సరాలుగా ఈ కేజీబీవీని దత్తత తీసుకొని అంచెలంచెలుగా దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి ముందుకు వస్తున్నాం. మరి నేను శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్కూల్లో చాలా ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో మరి ఒక్కొక్కటిగా వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, మినరల్ వాటర్ ప్లాంట్ కానివ్వండి, డిజిటల్ బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి, అన్నీ కూడా చేయటం జరిగింది. తర్వాత స్కూల్ బిల్డింగ్ కూడా అడిషనల్గా కావాలని అంటే ప్రభుత్వంతో కూడా మాట్లాడి దాన్ని కూడా శాంక్షన్ చేయించి ఈ స్కూల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి మేము ముందుకు వస్తున్నాం. ఎందుకనంటే ఇది మైనారిటీ కేజీబీవి, ఆడపిల్లలు ఉండేది. మరి గతంలో 128 స్టూడెంట్స్ ఉన్న ఈ స్కూల్లో ఇప్పుడు దాదాపుగా 170 వరకు కూడా ఇంప్రూవ్ కావటం, ఇంటర్మీడియట్ కూడా శాంక్షన్ కావటం, ఇక్కడ 200 నుంచి 250 మంది పిల్లల్ని నెక్స్ట్ ఇయర్కు టార్గెట్గా చేసుకొని ముందుకెళ్తున్నాం. ఈ స్కూల్కు సంబంధించి మరి దత్తత తీసుకున్నాం కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడే మరి ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ప్రతీక్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాల బొట్టుగూడ హై స్కూల్ విద్యార్థులు 10 జీపీఏ సాధించి చదువుకున్న పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్యారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బొట్టుగూడ 10వ తరగతి విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాలలో పరీక్షా ప్యాడ్లు, పెన్నులను అందజేశారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రతీక్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాల బొట్టుగూడ హై స్కూల్ విద్యార్థులు 10 జీపీఏ సాధించి చదువుకున్న పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బొట్టుగూడ 10వ తరగతి విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాలలో ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేద విద్యార్థులకు కార్పొరేషన్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో తన సొంత నిధులు 8.50 కోట్లతో ఎక్కడా లేని విధంగా ఈ పాఠశాలను నిర్మించి అదే స్థాయిలో సౌకర్యాలు కల్పించారని అన్నారు. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు 10 జీపీఏ సాధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థుల నుంచి ఆశించేది అదేనని అన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎం గోనారెడ్డి, పాఠశాల హెచ్ఎం రామకృష్ణ, రిటైర్డ్ ప్రిన్సిపల్ సుధారాణి, సలీం, గిరిబాబు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శివాని కీర్తన ఇంకో కీర్తన పూజ కౌర్ అక్షయ అక్షయ ఉందా మేడం ఒకసారి మేడం ఒకసారి జరగమ్మా పాప జర డ్రెస్ ఒకసారి డ్రెస్ ఉన్నామా నాగరాజ్ నాగరాజ్ ఒక నిమిషం పట్టుకోండి డ్రెస్
అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రేపు ఈ ముట్టుగూడ స్కూల్ అంటేనే కార్పొరేట్ స్కూల్కి అది నీట్గా మన కోమటిరెడ్డి ప్రతిభ ఫౌండేషన్తోని మన వెంకటరెడ్డి గారు ఇది ఎక్కడా లేని విధంగా అన్ని టెక్నాలజీస్తోని నిర్మించారు. ఇలాంటి స్కూల్లో చదువుకోవడం అందరు ఇప్పుడు మొన్న స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఇలాంటి స్కూల్లో చదువుకోవడానికి ఎంతమందో సలీం సార్ ఫోన్ చేస్తున్నారు మాకు అడ్మిషన్స్ కావాలని. ఈ స్కూల్ని చూసి కూడా మీరు అదే ఇన్స్పైర్ తీసుకొని మీరు 10th క్లాస్లో 10 GPA సాధించి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని, వారి పేరు నిలబెట్టాలని, అట్లాగే మీ పేరెంట్స్ని మీ టీచర్స్ మంచి మార్కులు వస్తే మీకు కూడా వాళ్ళకి కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ స్కూల్ కూడా ఎంతో డెవలప్ అవుతుంది. స్కూల్ పేరుని కూడా నిలబెట్టిన వారు అవుతారు. తప్పకుండా మంచి ర్యాంక్ సాధించాలని, రేపు ఎగ్జామ్స్లో మంచి రావాలని, మంచి ర్యాంక్ రావాలని ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. నాకు వెంకరెడ్డి గారు సార్ ఏదైతే పెట్టిండో తనకు మేము మా సలీం సార్ మాకు సీసీ ఉండే ఒక పేపర్ తెచ్చిచ్చిండు నాకు. సార్ ఇప్పుడు అలాట్మెంట్ అయింది ల్యాండ్ అని తనకు పేపర్ తెచ్చిచ్చిండు. తీసుకొని మంత్రి గారు చెప్తారు సార్ నల్గొండలో మీరు ఒక ట్రై చేసిన వెంకటపతి అతని దగ్గర మీ ప్రాత దాంట్లో అతన్ని అమ్మనన్నాడు. తర్వాత నాకేం చేసి సార్ మా ఫాదర్ స్కూల్కి 2 సార్లు ప్రెసిడెంట్ చేసిండు. ఈ స్కూల్ 74 ఏళ్ళైంది, మనం ఒకసారి ప్రయత్నం చేసినామంటే ఏం చేద్దామంటే కట్టిద్దాం సార్ ప్రతి స్టేట్ మీద అన్నాడు. ఆ రోజు నుంచి సలీం సాబ్ పిల్లర్ల కాంక్షంగా అలాట్మెంట్ కాంక్షంగా ఆ రోజు నిమిషంగా ఇంత కష్టపడి మంత్రి గారు సొంత దగ్గర 10 కోట్లు ఏ వ్యక్తి పెట్టాడమ్మా. చాలామంది సంపాదిస్తారు. రోజు చనిపోయిన వాళ్ళకి కానీ ఎడ్యుకేషన్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ కస్తూర్బాయి కానీ లైబ్రరీస్ కానీ గోనగడ్ సబ్ సిఓ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఫౌండేషన్ కార్యక్రమం చేస్తున్నాం. దాని రిజల్ట్ మీరు చూపిస్తేనే మాకు ఇంకా చేయదు. దీంట్లో ఒక్క పాత్ర ఏంటంటే స్టూడెంట్స్ ఉంటుంది, టీచర్లు అన్ని పాత్ర మా పాత్ర ఎక్కువ టీచర్లు స్టూడెంట్సే ఉంటుంది. మీరు చెప్పడం ఈ స్కూల్ ఇంత నీట్గా ఉంది, ఇదే నీట్గా ఉండాలి మీ స్టూడెంట్స్ మీకు చెప్పాలి. ఇది మన సొంతం, ఇది ఖరాబ్ చేస్తే ఈ గవర్నమెంట్ సొమ్ము కాదు, మనం ఒక ఫౌండేషన్ అతను ఇచ్చింది. నేను ఇట్లా ఎంచుకుని నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి అయితే నేను మీ సొంత ఆస్తిగా మీరు భావించాలంటే మీ సొంత ఇల్లులాగా భావించండి. ప్రతి టీచర్ మీరు క్లాస్లో కంపల్సరీ చెప్పండి. నేను పిల్లలకు తెలియదు, ఇలానే మెయింటైన్ కావాలి. దానికోసం సార్ మేడం అడ్మిషన్ ఆఫీస్ పెట్టారు. మీకు ఎలాంటి కావాలన్నా మా మున్సిపాలిటీ మా కార్పొరేషన్ ద్వారా మంత్రి గారి ద్వారా ఎలాంటి మినిస్టర్ గారు మంచి కార్యక్రమాలకు 100% ఎక్కడ కాంప్రమైజ్ కాదు. సార్ ఇది మన గవర్నమెంట్ కట్టిస్తున్నాం, కొద్దిగా మనం కొద్దిగా తగ్గించి ఇంకో స్కూల్ కడదాం సార్. లేదు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చండూరు పట్టణ ప్రజలకు మరియు అవసరాల నిమిత్తం ఇతర గ్రామాల నుండి వచ్చే ప్రజల సౌకర్యార్థం కొత్త ఆస్పిరేషనల్ టాయిలెట్లను మెయిన్ సెంటర్ నందు నిర్మాణంకు ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చండూరు పట్టణ ప్రజలకు మరియు వారి అవసరాల నిమిత్తం ఇతర గ్రామాల నుండి వచ్చే ప్రజల సౌకర్యార్థం కొత్త ఆస్పిరేషనల్ టాయిలెట్లను మెయిన్ సెంటర్ నందు నిర్మాణమునకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తదుపరి పారిశుద్ధ్య సిబ్బంది మరియు ఆఫీస్ సిబ్బందికి స్థానిక గెస్ట్ హౌస్ నందు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మరియు మున్సిపల్ ఆఫీస్ నందు పారిశుద్ధ్య సిబ్బందికి PPE కిట్లు మరియు సబ్బులు పంపిణీ కార్యక్రమాలు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఎల్ మల్లేశం మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయిబాబా దేవాలయం దగ్గర మరియు బస్టాండ్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ప్రతి కార్యక్రమాన్ని విధిగా నిర్వహిస్తున్నామని, అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వివిధ గ్రామాల నుండి వస్తున్న ప్రజల అవసరాల మేరకు చండూరు సెంటర్లో కొత్త ఆస్పిరేషన్ టాయిలెట్లను నిర్మిస్తున్నామని, అదేవిధంగా త్వరలో బస్ షెల్టర్ను ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులందరూ ఆరోగ్యంగా ఉండాలని, వారి ఆరోగ్యం కోసమే హెల్త్ క్యాంపును నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ భూతరాజు దశరథ, PHC డాక్టర్ రాజు, కౌన్సిల్ సభ్యులు తేలికుంట్ల రాజకుమారి, బుషిపాక వాసు, సామా సుజాత, జిల్లా ధనమ్మ, కొండ్రెట్టి మధు,
కోడి సుష్మా వెంకన్న, కమిలికొండ పారిజాత, కటకం రమేష్, వార్డు ఆఫీసర్స్ రాములు, సాయిరామ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం అరవింద్ రెడ్డి, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పారిశుద్ధ్య సిబ్బంది, బిల్ కలెక్టర్స్, వాటర్ మెన్స్, ఎలక్ట్రీషియన్స్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అబ్బాయి బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం బీసీ కాలనీ మరియు స్కిల్ నగర్ కాలనీలలో గల సుమారు 470 ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చి నిరుపేద కుటుంబాలను ఇబ్బంది పెడుతున్న విధానాలకు నిరసనగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం బీసీ కాలనీ మరియు స్కిల్ నగర్ కాలనీలో గల సుమారు 470 ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చి
నిరుపేద కుటుంబాలను ఇబ్బంది పెడుతున్న విధానాలకు నిరసనగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూమి ఇండ్లు కట్టుకున్న పేదలకు సర్వ హక్కులను కల్పించామని, పట్టణంలో దాదాపు 470 ఇండ్లు నిషేధిత జాబితాలో పెట్టి పేదల జీవితాలతో ఆటలాడుతుంటే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాటలు చెప్పుకొని కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏదైనా ఆరోగ్య సమస్య, ఇంట్లో ఆడపిల్లల పెళ్లిలకు అవసరం నిమిత్తం ఇండ్లు విక్రయించడమేమో బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకునే వీలు లేకుండా చేస్తున్నారని అన్నారు. బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లను రెగ్యులరైజ్ చేసి కాంగ్రెస్ తన నిజాయితీ చాటుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితులతో తహసీల్దార్ ఆంజనేయులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ కౌన్సిలర్స్ పాకాల మౌనిక, హరీష్, యాటా శివ, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, శ్రీనివాసపురం సర్పంచ్ శోభన్ బాబు, నాయకులు కత్తుల శంకర్, ఆడపు బాలస్వామి, మొరిగాడి వెంకటేష్, గ్యాదపాక నాగరాజు, బేతి రాములు, పాషికంటి శ్రీనివాస్, పోరెడ్డి శ్రీనివాస్, ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, కర్రె అశోక్, జల్లి నరసింహులు, రామ్ నర్సయ్య, ఎండి గొరేమియా, గట్టు రాజు, ఎండి జమాల్, బన్నీ, ఎండి పయోజ్ మరియు బాధితులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. కాళ్ళు ఉన్నోళ్ళు, వయసు ఉన్నోళ్ళు, కాళ్ళ నొప్పులు లేనోళ్ళు, ఏ ఆరోగ్య బాధ్యత లేని. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ఖండిస్తూ ఆలేరు పట్టణవాసులు, అదేవిధంగా ఆలేరు మండలానికి సంబంధించిన బాధితులు ఈరోజు ఆలేరు తహసీల్దార్ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా 1908లో తీసుకొచ్చిన రిజిస్టర్ 22A యాక్ట్ ప్రకారం భూముల్ని గుర్తించి జాబితా తయారు చేసి పంపవలసిందిగా గత సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు నాడే CCLA ఒక ఆర్డర్ జిల్లా కలెక్టర్లకు జారీ చేస్తే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా మరి తహసీల్దార్లకు 22A యాక్ట్ ప్రకారం జాబితా తయారు చేసి పంపవలసిందిగా ఆదేశాలు ఇచ్చినారు. మరి తహసీల్దార్లు ఎక్కడికక్కడ 22A యాక్ట్ ప్రకారం ఆ స్థలాలలో ఇండ్లను గుర్తించి, వ్యవసాయ భూములను గుర్తించి ప్రాపర్టీ ప్రొహిబిటరీ రిజిస్టర్ అంటారు దాన్ని. ప్రాపర్టీ ప్రొహిబిటరీ రిజిస్టర్ అంటే ఈ ఆస్తులన్నీ కూడా ప్రొహిబిషన్లో ఉన్నట్టుగా డిక్లేర్ చేస్తూ, రిజిస్టర్లో ఉన్నట్టుగా డిక్లేర్ చేస్తూ తయారు చేసిన జాబితా ఈరోజు వెబ్సైట్లో ఉండడం, అది చూసి ప్రజలు ఆందోళనకు గురైనారు. ఆ వెబ్సైట్లో అనేక మంది ఇండ్లు కానీ అనేక మంది భూములు ఆ రిజిస్టర్లో నమోదై ఉండడం వల్ల, తహసీల్దార్ తయారు చేసిన జాబితాలో ఉండడం వల్ల ఈరోజు ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ప్రొహిబిటరీ లిస్ట్ అంటే ఆస్తులు అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు ఉండదు, అంటే రిజిస్ట్రేషన్ చేయబడవు. రెండోది, రిజిస్ట్రేషన్ చేయబడని భూములన్నీ కూడా ఈరోజు ప్రొహిబిటరీ లిస్ట్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులుగా వాటిని గుర్తించినట్టుగా భావిస్తాము. సో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి అన్నప్పుడు ఆ ఇంటి యజమాని రేపు అప్పు తెచ్చుకుందామంటే అప్పు పుట్టదు, లోన్ తెచ్చుకుంటున్నామంటే లోన్ పుట్టదు, ఫర్దర్గా వాళ్ళు ఇంకేమన్నా ఇల్లు కట్టుకుందామంటే కూడా అవకాశం ఉండదు. సో ఇట్లాంటి దీన పరిస్థితిలోకి ప్రజల్ని నెట్టేసి భయపెట్టిస్తూ ఉంది ప్రభుత్వం. ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. బాజాప్తా దశాబ్దాలుగా దాదాపు 70-80 సంవత్సరాల నుంచి, ముత్తాతల నుంచి ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకుంటున్న ప్రజల్ని ఈరోజు భయాందోళనకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ ప్రజల ఆస్తుల్ని వాళ్ళకే ఉండేటట్టుగా మరి ప్రయత్నం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కంకణం చుట్టుకుంది. ఈరోజు ఆలేరు నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టాం.
ఖచ్చితంగా ఈ బాధితులకు ప్రోబేటరీ లిస్టులో ఎవరైతే ఆస్తులన్నీ ఉన్నాయో వాళ్ళందరి పక్షాన్ని నిలబడి పోరాటం చేసి వారి ఆస్తులు వారికి దక్కేదాకా మేము ఉద్యమాన్ని మరి నడుపుతూనే ఉంటాం, వదిలిపెట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ఈరోజు ప్రాజెక్టులు కట్టడానికి ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి డబ్బులు లేవంటున్న ప్రభుత్వం మరి పేద ప్రజల భూములతో ఎందుకు వస్తున్నారు, పేద ప్రజల ఇళ్ల పేరు ఎందుకు వస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీలో కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు తప్పకుండా అసెంబ్లీని స్తంభింపజేస్తారు. ఈ ప్రోబేటరీ లిస్టులో ఏవైతే జాబితా తయారైందో వాటన్నింటినీ కూడా ప్రోబేటరీ లిస్ట్ నుంచి మరి తీసేసి దాకా కూడా ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన నిల్చుంటాం. ప్రోబేటరీ లిస్టులో ఏవైతే మరి ఆస్తులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించేదాకా మా పోరాటం అనేది కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. తీసుకొని లాంగ్ రాదు కింది కింది నల్గొండ జిల్లా పోలీస్ సహకారంతో విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్టార్ట్ లైబ్రరీ సేవ్ లైబ్రరీ నినాదంలో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు నల్గొండ సబ్ డివిజన్ పరిధిలో 20 పోలీస్ స్టేషన్లలో గ్రంథాలయాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ జి రమేష్, నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ గాదె వినోద్ రెడ్డిలు పాల్గొని ప్రారంభించారు. నల్గొండ జిల్లా పోలీస్ సహకారంతో విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్టార్ట్ లైబ్రరీ సేవ్ లైబ్రరీ నినాదంలో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు నల్గొండ సబ్ డివిజన్ పరిధిలో 20 పోలీస్ స్టేషన్లలో గ్రంథాలయాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ జి రమేష్, నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ గాదె వినోద్ రెడ్డిలు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు సమాజంలో సమయం దొరికితే మొబైల్ ఫోన్లలో మునిగిపోతున్న వారికి పుస్తక పఠనం ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను దుర్భరం చేసుకుంటున్న ఈ తరుణంలో విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లలో గ్రంథాలయాలు నెలకొల్పడం ఎంతో శుభపరిణామమని వారన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే అర్జీదారులకు వారి సమస్యలను పరిష్కరించే పుస్తకాలు చదవడం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలియజేశారు. విపంచి ఫౌండేషన్ సభ్యులను వారు అభినందించి వారు చేస్తున్న సేవలను వారు ప్రశంసించారు. ఈ గ్రంథాలయంలో సైబర్ నేరాల నుండి ఎలా రక్షించుకోవాలి, మత్తు పదార్థాల వలన కలిగే అనార్థాలు, మానవ సంబంధాలు, మహనీయుల చరిత్ర, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలాం వ్యక్తిత్వ వికాసం, భారత రాజ్యాంగం, నీతి కథలు, కార్టూన్లు, మనోవికాసం మొదలగు పుస్తకాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విపంచి ఫౌండేషన్ గౌరవ సలహాదారుడు అందోజు నాగభూషణం, ఫౌండేషన్ సభ్యులు గడ్డం సత్యనారాయణ, డాక్టర్ భావన బుషి, నడిహోటి శ్రీనివాస్, పోలోజు వెంకటాచారి, మేకల ప్రదీప్ రెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు. విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్టార్ట్ లైబ్రరీ సహకారంతో టైంలో మా బ్రదర్ సర్పంచ్ బాగుంటారు వెంకటాచార్య సార్ సమస్యలు అన్న చేస్తున్నారు. తెలియజేస్తున్నాం సార్.
సహకరించడం వల్లనే మాకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఒక కార్యరూపం దాల్చింది. దాని వెనుక మాకు వినోద్ రెడ్డి సారు, నాగభూషణ్ సార్, మిత్రుడు డాక్టర్ ఋషి, రితం సత్యనారాయణ అందరూ కూడా మాకు, శ్రీనివాసు, వెంకటాచార్య సార్ అందరూ కూడా సహకరించారు. మీడియా మిత్రులు కూడా బాగా సహకరించారు. ఇందుకోసమని సార్ మీద మాకు ఒక ప్రత్యేక అనుబంధం దృష్ట్యా సార్ కూడా రక్తదానాల మీద చాలా అందరికీ తల సార్ని వర్క్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ మాకేం చూడు బుక్స్ జరుగుతుంది. చూడండి సార్, ఈరోజు ఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఈ ఎస్పీ గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర డిపిఓలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విపంచి ఫౌండేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి సామాజిక కార్యక్రమాల్లో ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఈ పఠనం గ్రంథాలయం అనే ఒకటి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే ఎస్పీ ఆఫీస్కి వచ్చినప్పుడు కాస్త టైం ఉంటే కనుక సెల్ ఫోన్ చూడకుండా పుస్తకం చదివే అలవాటు చేయటం అనేది మెయిన్ ఉద్దేశం. ఇది పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుద్ది, సమాజంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తెలుస్తుంది. సమస్యలు అనేది సమాజంలో ప్రతి మనిషికి ఉంటాయి. జనాలు ఏమనుకుంటారు అనుకుంటే ఈ సమస్య నాకు ఒక్కదానికే వచ్చింది, నాకు ఒక్కడికే వచ్చింది అనుకుంటారు. కానీ సమాజం ఉన్న తర్వాత, ప్రజలు ఉన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో రకమైన సమస్య ఉంటుంది కాబట్టి ఆ సమస్య కాడే పరిష్కారం కూడా ఉంటుంది కాబట్టి ఆ పరిష్కారాలని ఈరోజు నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లో దాదాపు 20 పోలీస్ స్టేషన్లో, సర్కిల్ ఆఫీసుల్లో, మా డిఎస్పీ ఆఫీసులో, ఎస్పీ గారి ఆఫీసులో విపంచి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాని ఫౌండర్ చైర్మన్ అనుమల శ్రీనివాస్ గారు మరియు గౌరవ సలహాదారు గాదె వినోద్ రెడ్డి గారు, మాజీ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ వారి టీం అందరూ కలిసి 20 మినీ గ్రంథాలయాలను విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడే మన హాఫ్ అన్ అవర్ క్రితము ఎస్పీ గారి కార్యాలయంలో ఎస్పీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా డిఎస్పీ ఆఫీస్లో ఎవరైతే ఇక్కడ మమ్మల్ని కలవడానికి కానీ పిటిషన్దారులు కానీ ఫిర్యాదుదారులు కానీ లేదా బాధితులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ మేము బయట ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. కూర్చున్నప్పుడు మొబైల్ ఫోన్లు చూస్తూ కూర్చోకుండా ఒక పుస్తక పఠనం చదివి కొద్దిగా జ్ఞానాన్ని సముపార్జిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మన ఈ విపంచి ఫౌండేషన్ వాళ్ళు చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది ఎస్పీ గారి అనుమతితోనే మొదటి విడతలో భాగంగా మన నల్గొండ సబ్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ ఆఫీసుల్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు వివిధ పుస్తకాలు సేకరించారు వీళ్ళు. సైబర్ నేరాల నివారణకు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఒకటి బుక్కు, అదేవిధంగా భారత రాజ్యాంగము, తర్వాత మహనీయుల చరిత్ర, మహాత్మా గాంధీ, అదేవిధంగా ఈ విధంగా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర, వీళ్ళందరినీ కూడా రకరకాల పుస్తకాలు పెట్టారు ఇందులో. అదేవిధంగా ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి వైవాహిక జీవితానికి
ఈరోజు ప్రపంచీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టార్ట్ లైబ్రరీ సేవ్ లైబ్రరీ అనే నినాదంతో నల్గొండ సబ్ డివిజన్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు మరియు సర్కిల్ ఆఫీసుల్లో ఈ గ్రంథాలయం తాలూకా క్యాలెండర్ అంటే ఒక జాబ్ చార్ట్ టైపు ఏర్పాటు చేసి అందులో లైఫ్కి సంబంధించిన అన్ని పాఠ్యాంశాలు పుస్తకాలను అందులో పొందుపరిచి సందర్శకులార్థం అంటే వచ్చిన ఇక్కడ ఎవరైతే పిటిషనర్లు కానీ వేరే ఎవరైనా వచ్చినప్పుడు టైం వేస్ట్ కాకుండా ఇక్కడ వచ్చి ఫోన్లు కానీ వేరే కానీ అనవసరం కాలయాపన చేయకుండా వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉంటాయో అవి చదువుకోవడం కోసం ఈ లైబ్రరీ టైప్లో అన్ని విషయాలు ఇందులో బుక్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రపంచ ఫౌండేషన్ వాళ్ళు పెట్టినందుకు వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇటీవల నిర్వహించిన నేషనల్ ఒలింపియా టెస్ట్లో జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు పండు ఋగ్వేదిత గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకోగా అంతటి సహస్ర మొదటి ప్రైజ్ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. ఇటీవల నిర్వహించిన నేషనల్ ఒలింపియా టెస్ట్లో జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు పండు ఋగ్వేదిత గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకోగా అంతటి సహస్ర మొదటి ప్రైజ్ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి చదువుతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అందుకు కృషి చేస్తున్న చైతన్య విద్యా సంస్థల అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మల్లెపాక శ్రీధర్, శ్రీవిద్య, ఏజీఎం సుజాత, నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ నాగరాజు, రాజేందర్, సాయిరెడ్డి, వాసవి విద్యార్థులు పాల్గొన్నారు. చౌటుపల్ మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన వార్డు మెంబర్లకు ఈరోజు 2వ విడత వార్డు మెంబర్ల ట్రైనింగ్ ముగింపు సందర్భంగా జిల్లా పరిషత్ యాదాద్రి భువనగిరి ముఖ్య కార్యాచరణ అధికారి శోభారాణి విచ్చేసి వార్డు మెంబర్లకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను వివరించి గ్రామ అభివృద్ధికి మరియు ప్రజల అవసరాలకు పరిష్కరించాలని తెలియజేశారు. చౌటుపల్ మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన వార్డు మెంబర్లకు ఈరోజు 2వ విడత వార్డు మెంబర్ల ట్రైనింగ్ ముగింపు సందర్భంగా జిల్లా పరిషత్ యాదాద్రి భువనగిరి ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి విచేసి వార్డు మెంబర్లకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను వివరించి గ్రామ అభివృద్ధికి మరియు ప్రజల యొక్క అవసరాలను పరిష్కరించాలని తెలియజేశారు. శిక్షణలో పాల్గొన్న వార్డు మెంబర్లకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఇటు ట్రైనింగ్ నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి సందీప్ కుమార్, సూపరింటెండెంట్ పి విజయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు మరియు టీఓటీలు శ్రీకాంత్, శివశంకర్, వెంకటేష్ మరియు వినయ్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు సర్పంచ్, డిఈఓ, ఎంఈఓలుగా పాత్రలు పోషించి గ్రామ ప్రజలను ఆకట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో మరియు అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.
విద్యార్థులు సర్పంచ్, డిఈఓ, ఎంఈఓలుగా పాత్రలు పోషించి గ్రామ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ రామ్ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని పట్టుదలతో పరీక్షలు రాసి అధిక మార్కులు సంపాదించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం చేయాలని నేను ఆశిస్తున్నానని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్పాల్, అంగన్వాడీ టీచర్లు జి వాణి, జె నిర్మల, ఆయాలు మంజుల, సుశీల, రేణుక, అటెండర్ చంద్రయ్య, మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. అది 7 రోజుల కాకరకాయ అంట. 7 రోజుల కాకరకాయ. ఈరోజు మన దగ్గర ఉపాధ్యాయ దినం జరుపుకోవడానికి మన సంతోషపడుతున్నాం. భవిష్యత్తులో మీరు కూడా ఒక ఉపాధ్యాయులు అవుతారని, ఈరోజు మీరైతే ఈ ఒక్కరు కాకుండా నిజంగానే టీచర్లు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది అదే పని ఉంటారు, అదే ఏమంటున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఇండ్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1977 సెక్షన్ 22A తీసుకురావడానికి నిరసిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మాట్లాడుతూ గతంలో బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వాలు కేవలం ప్లాట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఇండ్లను వెంటనే రెగ్యులైజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1977 సెక్షన్ 22A తీసుకురావడానికి నిరసిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మాట్లాడుతూ గతంలో బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వాలు కేవలం ప్లాంట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. కానీ వాటిలో ప్రజలు కష్టార్జితంతో ఇండ్లు నిర్మించుకోవడం జరిగిందని, వారు ఆరోగ్యరీత్యా పిల్లల వివాహాల కొరకు మరియు పై చదువుల కొరకు అమ్ముకొని జీవనం సాగించేవారు. కానీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1977 సెక్షన్ 22G ప్రకారం అట్టి ఇండ్లను నిషేధ జాబితాలు పెట్టడం జరిగిందని, దీని వలన రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలేరులో బీసీ కాలనీలో, స్కిల్ నగర్ కాలనీలో ఈ చట్టం కింద గుర్తించబడినటువంటి సుమారు 450 ఇళ్లను వెంటనే రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలతో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యం, పేదల రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం 22A యాక్ట్ ద్వారా ప్రజలు మరింత ఇబ్బందికి గురి చేస్తుందని, వెంటనే ఇట్టి ఇండ్లు అన్నింటినీ రెగ్యులైజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిల్ పాష్ కంటి సంపత్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిడిగారి కృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డేమాన్ నరేందర్, కత్తుల శంకర్, బడుగు జాంగీర్, ఎలగందుల రమేష్, తోట మల్లయ్య, ఎలగందుల శ్రీనివాస్, బైరి మహేందర్, కల్లెం రాజు, బోగా శ్రీనివాస్, స్వామి ఆనంద్, బాధిత కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు. తొందరగా ఈ నిషేధిత జాబితాను తీసేసి వచ్చి ప్రజలతో కను దొంగచాటు వచ్చి నువ్వు అక్రమ కేసులు పెడతావు. అక్రమ కేసులు ఎవరి మీద పెడతావు? ఎంతమంది ఉండాలి? ఇలా దేశం నరేంద్ర మోడీ ఒకటే కోరుతుండు, ప్రతి ఒక్కరికి గృహం ఉన్న వాళ్ళందరికీ కూడా సొంత గృహాలు ఎలా ఉండొద్దు. అది ఏనాడైతే ప్రభుత్వం నీకు పట్టా ఇచ్చిందో దానికి హక్కుదారు నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అనుకుంటే మేము ఏమో అనుకుంటాం. ఇది ప్రజాపాలన, ప్రజల ఇల్లు కూల్చడమే ప్రజాపాలన. ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య గారు సమాధానం చెప్పాలి. దీనికి నిషేధిత జాబితాను 10వ నెలలో తీసుకొచ్చింది నువ్వు కాదా? నువ్వు ప్రభుత్వంలో చీఫ్ విప్ ఉన్నావు కదా, ఇది నీ ఆధ్వర్యంలో నువ్వు చేసింది కాదా అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క జాబితాలో ఉన్న పేదలకు ఇబ్బంది కలగొద్దని వాళ్ళ దగ్గరికి పోయి మేము ఈ సమస్యను ప్రజా పోరాటాల ద్వారా సాధిస్తామని చెప్తే ఉటాముటిన కదిలొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. ఏం చెప్పినావు? నీ ఇల్లు పోదు, సూది మనము మోపినంత భూమి కూడా పోదంటున్నావు. మేము కూడా అంటున్నాం భూమి ఏడికి పోదు, ఇల్లు ఏడికి పోదు. కానీ ఈ జీవో వల్ల ఇలా కట్టుకున్న ఇల్లు పేదలు రూపాయి పోగు చేసుకొని కలో గంజో తాగి ఇప్పుడు ఉపాసం ఉండి కట్టుకున్న ఇండ్లకు ఇవాళ నువ్వు 0 వాల్యూ తెచ్చినవా లేదా? ఈ యొక్క ఇల్లు కాగితాలు పట్టుకొని ఒక ఫైనాన్స్ వన్ దగ్గర పోయినా ఈ ఇల్లు కాగితాలు పట్టుకొని ఏ బ్యాంక్ వన్ దగ్గర పోయినా లోన్ ఇస్తుందా? లేకపోతే అగ్రగణ్లలో నాకు ఆపద వచ్చిందని ఎవరికన్నా అమ్ముకుంటే ఈ ఇల్లు కొంటారా? దీనికి సమాధానం చెప్పక నీ ఇల్లు పోదని చెప్తున్నావు. నీకు ఎంతవరకు సమంజసం? ఆలేరు ప్రాంత ప్రజలు నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ప్రజలపైనే భారం మోపి ఇలా ఈ ప్రజాక్షేత్రంలో
శిక్షింపక తప్పదు. నిన్నెన్నడైనా తప్పుడు మాటలు చెప్తా ఉన్నావు. భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే నీ ముఖం మీద పడుతుంది. ఇది మేము చెప్తలేం, బాధ్యత కాపీ పట్టుకున్నాం. ఈ లిస్ట్ ఎవరు తీసుకొచ్చిర్రు, దీని మీద సంతకం ఎవరుంది? అధికారులు మీరు తెలియదా? 10వ నెలలో వచ్చింది. అప్పుడు ఎన్నికల ముందుగాక ఈ యొక్క జీవోని కాక బయటికి తీసుకొస్తే మున్సిపల్లో మాకు పుట్టగతులు ఉండవని చెప్పేసి ఈరోజు మీరు ఆ జీవో ఇది ఎన్నికలు అయిపోయినాక ప్రజల దృష్టికి తీసుకొచ్చిర్రు. ఇది మీ యొక్క మోసం కాదా? ఎవరు ఇవాళన్ని మా భారతీయ జనతా పార్టీ అంటారు, తప్పుడు మాటలు అంటున్నావు. నువ్వు చేసింది తప్ప రా, ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాడ తెలుసుకుందాం. ఇదే జాబితా పట్టుకొని యాది రూట మీద కూర్చుందామా, అలేరు పెద్దవాగు దగ్గర కూర్చుందామా? రా. ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలుగా ఈ గ్రామం ఉంటే ఆ యొక్క ఇండ్ల జాబితాను తీసేసి వ్యవసాయ క్షేత్రంలో ఉండంటే అవి నిషేధిత జాబితాలో గవర్నమెంట్ భూములు పెడితే వాళ్ళు ఎక్కుంటుండేది. 100 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవో ఆధారంగా వాళ్ళు తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇలా వాళ్ళకు నువ్వు మోసం చేసినావు. కాబట్టి నువ్వు శిక్షింపగా తప్పదు. ప్రజాక్షేత్రంలో నిన్ను ఎప్పుడైనా నిలబెడతామని భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాలను మేము తీసుకుంటూ ఉంటాం. ఈ ప్రాంతంలో కూడా తిరగనీయం, ప్రజల పక్షానే ఉండి పోరాటం చేస్తాం భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటాం. కూడా తక్షణమే తొలగించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రెగ్యులరైజేషన్ చేయాలా. పేదలకు గూడు లేక ఉంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న 90 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఫైర్ అండ్ డిజాస్టర్ శాఖ ఆధ్వర్యంలో సదస్సులో భాగంగా ట్రినిటీ విద్యా సంస్థల వారు 8వ తరగతి విద్యార్థులకు వంట గ్యాస్ వలన కలిగే ప్రమాదాలు, వాటి నివారణను ప్రత్యక్షంగా పిల్లలతో చేయించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న 90 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ఫైర్ అండ్ డిజాస్టర్ శాఖ అవగాహన సదస్సులో భాగంగా ట్రినిటీ విద్యా సంస్థల వారు 8వ తరగతి విద్యార్థులకు వంట గ్యాస్ వలన జరిగే ప్రమాదాలు, వాటి నివారణను ప్రత్యక్షంగా పిల్లలతో చేయించారు. ఫైర్ ఎక్విప్మెంట్ ఎలా వాడాలి, ఫైర్ అంటే మండటానికి అనుకూల వస్తువులు, ఉదాహరణకు చెక్క, పుస్తకాలు, ప్లాస్టిక్ వస్తువులు, ద్రవ పదార్థాలైన ఎల్పిజి గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వీటికి వేడి తోడై ఆక్సిజన్ తోడైతేనే మండుతాయి. కావున వాటికి ఆక్సిజన్ అందకుండా చేయడానికి ఫోమ్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వాడకం, వేడిని చల్లార్చడానికి నీటిని, ఐస్ వాడకం వలన మంటలను ఆర్పవచ్చని చేసి చూపించారు. అలాగే ఏదైనా విపత్తు జరిగితే 101 ఫైర్, 100 పోలీస్, 108 అంబులెన్స్లకు కాల్ చేయాలని విపత్తు నివారణ బృందం లీడింగ్ ఫైర్ ఫైటర్ ఆర్ అనిల్ కుమార్, టెక్నికల్ ఫైటర్ కె శేఖర్, ఫైర్ ఫైటర్లు టి ప్రసాద్, వి పాండు, భాగ్య నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యా సంస్థల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల, ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలను కుమ్మరి సంఘం నారాయణపురం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా కుమ్మరి సంఘం నారాయణపురం అధ్యక్షులు సిల్వేరి నరసింహ అధ్యక్షతన కార్యక్రమాన్ని పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలను కుమ్మరి సంఘం నారాయణపురం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా కుమ్మరి సంఘం నారాయణపురం అధ్యక్షులు సిలివేరి నరసింహ అధ్యక్షతన కార్యక్రమాన్ని పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిల్వేరు నరసింహ, కుమ్మరి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిలువూరు అంజన్న, మాజీ అధ్యక్షులు సిల్వేరు భిక్షం, సిల్వేరు అంజయ్య, సిల్వేరు వెంకటేష్, తెలంగాణ భిక్షం సిల్వేరు శంకర్, టీఆర్కేఎస్ మండల అధ్యక్షులు సిల్వేరు సైదులు, సిరిగులి సంజీవ, నారాయణ, భిక్షపతి, సోమయ్య, గాలయ్య, శంకర్, సాయిబాబా, వెంకటేష్, సిక్ లిమిట్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముల్లా జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ హెడ్లైన్స్ మరోసారి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం. మునుగోడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మోడల్ మున్సిపాలిటీగా యాదగిరిగుట్ట అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లైలయ్య వెల్లడి. విద్యార్థినులు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న పటేల్ రమేష్. విద్యార్థులు 10 పరీక్షలలో 10 GPA సాధించాలి. నగర మేయర్ బుర్రి చైతన్య ఆధ్వర్యంలో కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బొట్టుగూడ విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపిణీ. మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా నిర్వహణలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు. ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని బాధితుల తరఫున నిరసన తెలుపుతూ డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత. సేవ్ లైబ్రరీ నినాదంలో భాగంగా గ్రంథాలయాల ప్రారంభం. శ్రీ చైతన్య విద్యార్థులను అభినందించిన నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. 2వ విడత వార్డు మెంబర్ల ట్రైనింగ్ ముగింపు కార్యక్రమం, సర్టిఫికెట్ల పంపిణీ. సీతారామపురం MPPS పాఠశాలలో స్వపరిపాలనా దినోత్సవం వేడుకలు. బాధితుల ఇళ్లను నిషేధిత జాబితా నుండి తొలగించాలి. అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు నందా గంగేష్ డిమాండ్. ట్రినిటీ విద్యా సంస్థలలో వంట గ్యాస్ వలన జరిగే ప్రమాదాలు, వాటి నివారణ కార్యక్రమం. కుమ్మరి సంఘం నారాయణపురం ఆధ్వర్యంలో కవయిత్రి ముల్లా జయంతి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.